పరమ చైతన్యవంతుడైన ఈశ్వరునికి జీవునికి ఒక పోలిక కలదు. అదేమిటనగా భగవానుని చైతన్యము మరియు జీవుని చైతన్యము రెండును లోకాతీతములు. భౌతిక పదార్థపు సంపర్కము చేత చైతన్యము సృష్టించబడుననేది పొరపాటువాదము. భౌతిక వస్తు సమ్మేళనమునకు సంబంధించిన కొన్ని పరిస్థితులలో చైతన్యము వృద్ధి చెందునని పలికే సిద్ధాంతము భగవద్గీతలో అంగీకరించబడలేదు. రంగుటద్దము ద్వారా ప్రసరించు కాంతి ఒక ప్రత్యేక రంగులో గోచరించినట్లుగా భౌతిక ఆచ్ఛాదనల చేత జీవుని చైతన్యము వికృత రూపములో ప్రతిబింబించినను భగవంతుని చైతన్యము మాత్రము ఎన్నడును భౌతికత్వముచే ప్రభావితము చెందదు. మాయాధ్యక్షేణ ప్రకృతి అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతుండెను. భౌతిక ప్రపంచములో అతడు అవతరించినప్పుడు అతని చైతన్యము భౌతికత్వముతో ప్రభావితము చెందదు. ఒకవేళ ప్రభావితమైనచో అతడు ఆ విధముగా భగవద్గీతలలో చేసినట్లు దివ్యోపదేశములో చేయుటకు అర్హుడయ్యేవాడు కాడు. భౌతికముగా కలుషితమైన చైతన్యము నుండి విముక్తుడు కానిదే ఎవ్వరును ఆధ్యాత్మిక జగత్తును గూర్చి వివరించలేరు. కనుక భగవంతుడు భౌతికముగా కలుషితమవ్వడు. కానీ ప్రస్తుత మన చైతన్యము భౌతికముగా కలుషితమై ఉన్నది. భౌతికముగా కలుషితమైన ఈ చైతన్యమును మనము శుద్ధిపరచుకోవలనని భగవద్గీత ఆదేశిస్తుండెను. శుద్ధ చైతన్యములోని మన కర్మలన్నీ ఈశ్వర సంకల్పమునకు అనుగుణముగా రూపొందించబడుట చేత అవి మనలకు ఆనందమును కలిగించును. అనగా మనము మన కర్మలన్నింటినీ త్యజించవలనని అర్థము కాదు, కేవలము వాటిని శుద్ధిపరచుకోవలను. అట్లు శుద్ధిపరచబడిన కర్మలే భక్తియుక్త కర్మలుగా పిలువబడును. భక్తియుక్త కర్మలు సాధారణ కర్మలుగా గోచరించినను అవి కలుషితములు కాలేవు. భక్తుడు కూడా సామాన్య వ్యక్తికి వలనే వర్తిస్తున్నట్లు లేక కర్మ చేస్తున్నట్లు అజ్ఞాని భావించవచ్చును. భక్తులు కర్మలు లేక భగవంతుని లీలలు మలిన చైతన్యము చేత లేక భౌతిక పదార్థముతో కలుషితములు కాలేవని అట్టి మందబుద్ధి గల వ్యక్తి గ్రహించలేడు. అవన్నీ ప్రకృతి త్రిగుణములకు అతీతములు. ఏది ఏమైనను ప్రస్తుత పరిస్థితిలో మనము తప్పక మన చైతన్యము కలుషితమైనదిగా గుర్తించవలెను. భౌతికముగా కలుషితమైనప్పుడు మనము బొద్దులుగా పిలువబడదుము. నేను భౌతిక ప్రకృతి ఉత్పాదన అను భ్రాంతి భావన చేతనే చైతన్యము కలుషితముగా ప్రదర్శితమగును. అదే మిథ్యాహంకారముగా పిలువబడును. దేహాత్మబుద్ధి కలిగిన వారు తమ నిజస్థితిని ఎరుగలేరు. అట్టి దేహాత్మబుద్ధి నుండి మానవుని ఉద్ధరించుటకే భగవద్గీత బోధించబడినది. ఈ జ్ఞానమును భగవంతుని నుండి పొందుటకే అర్జునుడు తనను తాను ఆ స్థితిలో నిలుపుకొనెను. అనగా ప్రతి ఒక్కరూ దేహాత్మబుద్ధి నుండి విముక్తులు కావలెను. అదే ఆధ్యాత్మిక వాదికి ప్రాథమిక కర్తవ్యము. ముక్తిని స్వేచ్ఛను పొందగోరువాడు మొట్టమొదట తాను ఈ భౌతిక దేహమును కాదని గ్రహించవలెను. ముక్తి అనగా భౌతిక చైతన్యము నుండి విడుదల పొందుట అని భావము. శ్రీమద్భాగవతము 2వ స్కందము 10వ అధ్యాయము 6వ శ్లోకములో కూడా ముక్తి అను పదముకు నిర్వచనము తెలుపబడినది. ముక్తిర్హిత్వాన్యథా రూపం స్వరూపేణ వ్యవస్థితిః. ఈ భౌతిక జగత్తుకు చెందిన కలుషిత చైతన్యము నుండి విడువడి శాశ్వత స్వరూప స్థితిలో నెలకొనుటయే ముక్తి అనబడును. ఇట్టి శుద్ధి చైతన్యమును జాగృతపరచుట కొరకే భగవద్గీత ఉపదేశములన్నీ ఉద్దేశించబడెను. కనుకనే గీతోపదేశముల చివరన శ్రీకృష్ణుడు అర్జునుని శుద్ధ చైతన్యములో నెలకొని ఉంటివా అని ప్రశ్నించుటను మనము గమనింపవచ్చును. శుద్ధ చైతన్యము అనగా భగవంతుని ఆదేశానుసారము వర్తించుటయేనని భావము. శుద్ధ చైతన్యముకు పరిపూర్ణ భావమిదియే. శ్రీకృష్ణ భగవానుని అంశలమగుట చేత చైతన్యము మనలో ఇదివరకే కలదు. అయినప్పటికీ మనము న్యూన గుణములచే ప్రభావితమగుటకు అవకాశము ఉండును. కానీ భగవానుడు పరమ పురుషుడు కనుక వాటి చేత అతడెన్నడును ప్రభావితుడు కాడు. ఇదే భగవానునకు మరియు జీవులకు నడుమ గల భేదము. ఈ చైతన్యమేమిటి? నేను
అను భావనయే ఈ చైతన్యము. ఇక నేను అనగా ఏమిటి? కలుషితమైన చైతన్య స్థితిలో నేను అనగా దృశ్యమానమైన సమస్తముకు నేను అధికారిని మరియు నేనే భోక్తను అని భావము. ప్రతి జీవి కూడా భౌతిక జగత్తుకు తానే ఈశ్వరుడనని మరియు తానే సృష్టికర్తనని భావించుట చేతనే ఈ భౌతిక జగత్తు కొనసాగుతుండును. భౌతిక చైతన్యములో 2 రకాల మానసిక భావములు ఉండును. ఒకటి నేను సృష్టికర్తననుట, రెండవది నేను భోక్తననుట. కానీ నిజమునకు భగవానుడే సృష్టికర్త మరియు భోక్త అయి ఉండెను. భగవంతుని అంశ అగుట చేత జీవుడు సృష్టికర్తగాని భోక్తగాని కాలేడు. కేవలము జీవుడు సహాయభూతుడు మాత్రమే, అనగా సృష్టించబడివాడు భోగించబడివాడు అని అర్థము. ఉదాహరణకు యంత్రములోని ఒక భాగము యంత్రమంతటికి సహకరించున్నట్లుగా దేహములోని ఒక భాగము సంపూర్ణ దేహముకు సహకరించును. హస్తములు, పాదములు, నేత్రములు వంటివి దేహ భాగములైనప్పటికీ అవి నిజమైన భోక్తలు కావు. ఉదరమే నిజమైన భోక్త. ఉదరమే దేహ యంత్రాంగముకు పుష్టి చేకూర్చు ప్రధాన అంశము. పాదములు కదులుతూ, హస్తములు ఆహారమును అందిస్తూ, దంతములు నమలుచు ఉదరమును సంతృప్తిపరచుటలో నెలకొనును. కనుకనే ప్రతిదీ ఉదరమునకే అందించబడును. మానవుడు వృక్షపు వ్రేళ్లకు నీటిని అందిస్తూ వృక్షమును పోషించున్నట్లుగా ఉదరమునకు ఆహారమును అందిస్తూ దేహమునకు పుష్టి కలిగించవచ్చును. అనగా దేహమును ఆరోగ్యముగా ఉంచుకోవలననిచో దేహములోని భాగములన్నీ కూడా ఉదరమును నింపుటకు సహకరించవలెను. అట్లే భోక్త మరియు సృష్టికర్త కూడా భగవంతుడే. పరతంత్రమైన జీవులుగా మనము భగవంతునికి ప్రీతిని కలిగించుట కొరకై ఉద్దేశించబడితిమి. ఉదరము ద్వారా గ్రహించబడిన ఆహారము దేహ భాగములన్నింటినీ పోషించున్నట్లుగానే అట్టి ఈ సహకారము కూడా మనకు నిజముగానే తోడ్పడును. ఆహారమును ఉదరముకు అందించుటకు బదులుగా తామే ఆహారమును గ్రహించవలనని చేతివ్రేళ్లు భావించినచో నిరాశకు గురి కావలసి వచ్చును. సృష్టికి మరియు భోగానుభూతికి మూలము దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడే. జీవులు సహాయకులు మాత్రమే. అట్లు సహకరించుటచే వారు భోగించగలుగుదురు. ఈ సంబంధము యజమానికి మరియు సేవకునికి నడుమగల సంబంధము వంటిది. యజమాని పూర్తిగా తృప్తి చెందినచో సేవకుడు కూడా తృప్తి చెందును. అట్లే భౌతిక జగత్తుకు కర్త మరియు భోక్త కావలనను ప్రవృత్తి జీవులలో ఉన్నప్పటికీ భగవంతుని అన్ని విధములుగా సంతృప్తిపరచవలసి ఉండును. భౌతిక జగత్తును సృష్టించిన భగవంతుని కూడా ఈ భావములు ఉండుట చేతనే జీవులలో కూడా అవి గోచరించును. కనుకనే భగవద్గీతలో పరమ నియంత, నియంత్రించబడు జీవులు, దృశ్య జగత్తు, శాశ్వత కాలము, కర్మ అను అంశములన్నీ దీనిలో వివరించబడినవి. ఇవన్నీ సంపూర్ణ అంశి నుండియే గ్రహించబడినవి. అట్టి సంపూర్ణ అంశి పరమ సత్యముగా పిలువబడుతుండెను. సంపూర్ణ అంశి మరియు పరమ సత్యము దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడే. సృష్టిలన్నీ కూడా అతని వివిధ శక్తుల చేతనే ఏర్పడుతుండెను. అతడే సంపూర్ణ శక్తిమంతుడు. నిరాకార బ్రహ్మము కూడా పూర్ణ పురుషోత్తముని అధీనములో ఉండునని గీత 14వ అధ్యాయము 27వ శ్లోకములో వివరించబడెను. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం. బ్రహ్మము సూర్యకిరణముల వంటిదని బ్రహ్మసూత్రములలో స్పష్టముగా వివరించబడినది. నిరాకార బ్రహ్మము దేవాదిదేవుని ప్రకాశవంతమైన కిరణములు మాత్రమే. కనుకనే నిరాకార బ్రహ్మానుభూతి అనేది సంపూర్ణతత్వపు పాక్షికానుభూతి మాత్రమే. పరమాత్మానుభూతి కూడా అట్టిదే. నిరాకార బ్రహ్మానుభూతి, పరమాత్మానుభూతి రెండింటికి దేవాదిదేవుడైన భగవానుడు అతీతుడని 5వ అధ్యాయము నుండి తెలియబడును. దేవాదిదేవుడు సచ్చిదానంద విగ్రహునిగా పిలువబడును. కనుకనే బ్రహ్మ సంహిత ఈ విధముగా ఆరంభమవుతుండెను. ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః
అనాదిరాదిర్గోవిందః సర్వకారణకారణం. గోవిందుడే శ్రీకృష్ణుడు, సర్వకారణములకు కారణనుడు. అతడే ఆది కారణనుడు మరియు సచ్చిదానంద విగ్రహుడు. నిరాకార బ్రహ్మానుభూతి దేవాదిదేవుని సత్ నిత్యత్వము అంశపు అనుభూతి. పరమాత్మానుభూతి అతని సచ్చిత్ నిత్యజ్ఞానము అంశముల అనుభూతి. కానీ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని దివ్యానుభూతి లక్షణములైన సచ్చిత్ ఆనంద, శాశ్వతము, జ్ఞానము, ఆనందములతో కూడిన సంపూర్ణ స్వరూపానుభూతి. అల్పబుద్ధులు పరమసత్యమును నిరాకారముగా భావించుదురు. కానీ నిజమునకు కృష్ణ భగవానుడు దివ్య పురుషుడు. ఈ విషయము అన్ని వైదిక గ్రంథములలోనూ నిర్ధారించబడినది. నిత్యో నిత్యానాం చేతనచేతనానాం. కఠోపనిషత్తు 2:2-13. మనమందరము వ్యక్తిగత జీవులమైనట్లుగానే పరమ సత్యము కూడా శాశ్వత పురుషుడు. కనుకనే భగవదనుభూతి అనగా అతని సంపూర్ణ స్వరూపము యొక్క దివ్య లక్షణముల అనుభూతి. సంపూర్ణతత్వము ఎన్నటికి నిరాకారము కాబోదు. అతడు నిరాకారమో లేక మరో ఇతర విషయముల కంటే తక్కువైనచో సంపూర్ణతత్వము కాలేడు. సంపూర్ణతత్వము మన అనుభూతిలో గల దానిని మరియు మన అనుభూతికి అతీతమైన దానిని కూడా కలిగి ఉండవలెను. లేనిచో అది సంపూర్ణము కాబోదు.